ఎంత దిగజారితే అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి బట్టలన్నీ తీసేసి డ్యాన్సులు చేసి ఆడపిల్లలండి ఎవరు చేస్తున్నారో వాళ్ళని అంటున్నా, దాన్ని సమర్థించుకుంటారా? పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, మానసిక బలహీనలేమో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటం, మళ్ళీ ఈ కామెంట్ చేసిన వాళ్ళు రివర్స్ క్లాస్ తీసుకోవటం. మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా అంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు. కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా. అది వ్యాంపుల లక్షణం. అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేశ్యే, డౌట్ లేదు అందులో. దేనికి నువ్వు బట్టలు తీస్తున్నావు అంటే అవతల వాడిని ఏదో ఆకర్షించడానికి. తప్పు కదా అది. ఆకర్షించబడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? జంతువులాగా ప్రవర్తిస్తాడు. దానికి ఎవరు కారణం? నువ్వే కదా కారణం. నీ తప్పు తెలుసుకోవటంలా, నువ్వు సిగ్గుపడటంలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్త్రీ జాగ్రత్తగా ఉండాలండి. అందుకని తిట్టాలి, అందుకని ఇంకా గట్టిగా తిట్టాలి వాళ్ళని. ఎందుకంటే పురుషుడు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం. స్త్రీ క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. చాలా మంచి ఆడపిల్లలు ఎంత దేవతల్లాగా కనిపిస్తాయి. ఈ అమ్మాయి దేవతలాగా కనిపిస్తుంది. ఆ మాటలు కానీ మాట చూడండి. నేను కొందరిని అంటున్నా, వీళ్ళని చూసి ఇంకొక మానసిక మనం కూడా ఇలా చేస్తే మనకు కూడా డబ్బు వస్తుంది, పలానా ఒక దరిద్రపు ఏమంటారు ఒక సీరియల్ ఉంది, అందులో అవకాశం వస్తుంది. ఇది కదా క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. ఈ మానసిక దుర్బలత్వం ఉందే, ఇది ప్రతి చోట ఉంది. ఎలక్షన్స్లో మందు పోస్తే, ఎలక్షన్స్లో డబ్బు పంచిపెడితే మనం గెలుస్తాం. వీళ్ళ ఏలుబడిలో ఉండేవాళ్ళు. దురదృష్టం కదా అది. వీళ్ళు మనుషులైనా, వాళ్ళు ముఖ్యమంత్రులైనా, వాళ్ళు పార్టీ అధినేతలైనా, అవతల వాడి అంటే నీకు బలం లేదన్నమాట. ఇంత హేయమైన, ఇంత మానసిక దుర్బల స్థితిలో ఉన్నావా వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి? వాడు ఇంకా దుర్బలుడు. వాడిని అలర్ట్ ఏంటి? మన డబ్బే, అది ప్రజల డబ్బే, మన డబ్బు మనకిస్తుంటే తీసుకో. ఏ రూపంలో తీసుకుంటున్నావు? లంచం రూపంలో తీసుకుంటున్నావు. ఆ రూపం, నువ్వు తీసుకునే రూపం దారుణం కదా. వాడు ఆ డబ్బు తీసుకుని వాడు ఓటు వేస్తున్నాడు. ఇలా తీసుకోవడానికి అలవాటు పడి వాడి ఉచ్చం లేదు, నీచం లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి ధర్మం లేదు, వాడికి దైవం లేదు. వీళ్ళందరూ మళ్ళీ గుళ్ళో ప్రత్యక్షం అవుతుంటారు బొట్లు పెట్టుకుని. అసలు వీళ్ళకంటే మహాభక్తులు ఇంకొకరు లేరు. దేవుడు చుట్టూత అధర్మపరులే. వాళ్ళే కదా డొనేషన్స్ ఇచ్చేది, వాళ్ళే టెంపుల్స్ కట్టిస్తూ ఉంటారు. ఏంది దానికే అదే చెప్పేది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 100 పాపాలు చేసి ఒక పుణ్యం చేస్తే అన్నీ కడిగేసినట్టు అయిపోతుంది నువ్వు అనుకుంటావు ఏమిటరా? ఏ శాస్త్రంలో చెప్పాడు అది? ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే అర్థం ఏమిటంటే క్లారిటీ ఇస్తున్నాడు పరమాత్మ. పాపం పుణ్యం రెండు నీ అకౌంటే. ఈ రెండిటితో నాకు సంబంధం లేదు. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీ పాపం నీ పుణ్యం నీ అకౌంటే. రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇప్పుడు నువ్వు ఆనందం అనుభవిస్తున్నావంటే నువ్వు ఒకప్పుడు చేసిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. నువ్వు ఇప్పుడు అధర్మం ఆచరిస్తున్నావు, నువ్వు ఇప్పుడు బాధగా ఉన్నావు అంటే ఏ రూపంలో అయినా, వ్యాధి రూపేణ బాధతే. ఇవాళ నాకేదో నేను ఉన్నట్టుండి హెల్త్ అప్సెట్ అయిపోయింది. ఎప్పుడో అనుభవించావు, ఎప్పుడో చేసావు ఆ కర్మ. సో అధర్మ ఫలితం, ఆ దుష్కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. అందుకని చెప్తున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడు? నో, ఎప్పుడు ఆల్వేస్ దగ్గర కూడా రానివ్వకు. ఇప్పుడు ఇది ఎవడు చూస్తాడులే, చాలా మంది ఎవడికి తెలుసులే, ఎవడు చూస్తాడులే. అసలు రిమూవ్ ఆల్ దీస్ డైలాగ్స్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ. ఉన్నాడు వాడు సర్వసాక్షి, గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్. పరమాత్మ సర్వసాక్షి. నీ కనపట్టలేదు కాబట్టి లేడు అనకు. యోగమాయా సమావృత. యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేనెవ్వడికి కనపట్టలేదు. నేను కావాలని ఎవడైతే అనుకుంటాడో, దర్శించాలని ఎవడనుకుంటాడో వాడు తపస్సు ద్వారా మాత్రమే ఈ యోగమాయని ఛేదించి నా దగ్గరికి రాగలడు. రియలైజ్.